2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం 2026 సంవత్సరంలో ఎవరైనా కూడా బంగారం మీద కనుక పెట్టుబడి పెడితే ఏ విధంగా ఉంటుందంటారు? ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? గ్రేటెస్ట్ ఉండబోతుందని చెప్తా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో రిలాక్స్డ్. ఎందుకంటే చాలామంది మన వీడియో చూసేవాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అందులో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఎలాంటిదంటే డిగ్రీలు చదవడం కాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ పద్ధతి. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో వెళ్ళి చదువుకుంటున్నారా, ఒక కాలేజ్లో, స్కూల్లో, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకుంటున్నారా, రైట్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ సంపాదించుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది. ఆ బాధ్యత మీరు ఎంతవరకు కరెక్ట్గా నెరవేరుస్తున్నారు. అండ్ ఆ ఇంపార్ట్ చేసే ఆ ప్రొఫెసర్స్ కానివ్వండి, ఆర్ ఫైనాన్షియల్ కోచ్ కానివ్వండి, అడ్వైజర్స్ కానివ్వండి, ఆర్ మేబీ ఫ్యాకల్టీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంత రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అండ్ ఆ నాలెడ్జ్ ఇస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, నిన్న రాత్రి మార్కెట్స్ హ్యావ్ గివెన్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ రిటర్న్ బాస్. అంటే నేను అంటున్నాను, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో గోల్డ్ మొన్నటి రేట్ చూసుకుంటే దాదాపు 1,28,000, 1,29,000 ఆ దరిదాపుల్లో ఉండేదండి. నిన్న రాత్రి 1,30,500 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మీకు 1 or 2 డేస్లో 2,500 రూపాయలు పెరిగింది గోల్డ్. ఆ ర్యాలీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డాలర్లో మనం చూసుకోవాలి. డాలర్ హ్యాస్ బికమ్ అ డార్లింగ్ అనమాట ఈ రోజులో ఇండియన్ ట్రేడర్స్కి. నిజంగా చెప్తున్నాను, దెర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. సో అదేంటంటే, డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది వెన్ కంపేర్ టు రూపీ. సో రూపీ ఈజ్ గెటింగ్ డీవాల్యూ డే బై డే, హిస్టారికల్ లోస్కి వెళ్ళిపోతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం వల్ల అక్కడ ఎంతైతే గోల్డ్ మీకు డాలర్ రూపంలో 4,200 కానివ్వండి, 4,300 కానివ్వండి పెరిగిపోతుంటే, సిమిలర్గా టిక్స్ అన్నీ కూడా ఇక్కడ సేమ్ పడుతుందండి. అంటే అక్కడ ఒక సెంట్, అంటే ₹1 అనమాట. డాలర్లో ₹1 సెంట్ అంటారు. $1 అంటే నయా పైసా లాంటిది అనమాట. సో డాలర్ కాకుండా సెంటులో పెరిగేటప్పుడు ప్రతి పైసాలో ఇక్కడ ప్రతిసారి ₹50, ₹100 వేసుకుంటూ బంగారం వెళ్ళిపోతుంది. అసలు నిన్న రాత్రి చూడాల్సింది ఉండే అసలు అండి, పండగ చేసుకునే ట్రేడర్స్ అందరికీ కూడా, విచ్ లెర్న్ ద రైట్ కైండ్ ఆఫ్ అ నాలెడ్జ్. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా దే మింటెడ్ మనీ. నిజంగా నాకు బాగా సంతోషంగా ఉంది ఆ విషయానికి వస్తే. అయితే ఎక్కడ దాకా వెళ్ళింది గోల్డ్, మనకి స్పాట్ మార్కెట్లో కూడా తెలుసుకోవాలి కదా. అండ్ అలాగే ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద వీక్, ఇవాళ ఫ్రైడే, ఇంకా 2 రోజులు మార్కెట్స్ ఉండవు. సో గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఏదైనా చేయాలి అనుకుంటే ఇవాళే, అంటే ఈ వారం వరకు. నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సాటర్డే సండే మనం ఎలాగో మనం ఎపిసోడ్ చేస్తాం కాబట్టి అది తర్వాత చెప్తాను. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఇవాళ చాలా ముఖ్యమైన రోజు ఉండబోతుంది. అదేంటో చెప్తా. 13,075 నిన్నుంటే ఇవాళ 13,076 ఉంది. రూపాయే పెరిగింది. అంటే ఇది యాక్చువల్గా స్పాట్ మార్కెట్లో ఏంటంటే బాగా ప్రీమియం పలుకుతుందండి. మీకు యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే 1,30,000 రేటు చాలా ముందు నుంచే మీకు పలుకుతుంది 24 క్యారెట్ గోల్డ్. కానీ ఫ్యూచర్స్లో నిన్న రాత్రి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కాసంత ఇంకా పెరుగుతుంది మీకు స్పాట్ రేటు. దట్ యూ హ్యావ్ టు కీప్ అండ్ స్టే. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,985 నిన్నుంటే ఇవాళ 11,986 ఉంది, ప్లస్ బై ₹1. ఈ 12,000 కింది రేటు నేను అనుకుంటాను ఇవాళ ఒక్కటే రోజు ఉంటుంది. దీనిపైన రేటు రేపు చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వెయిట్ ఫర్ దాట్. నా 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే, విచ్ ఇస్ అఫ్ కోర్స్ అ డార్లింగ్ ఆఫ్ ఆల్ ది లేటెస్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్, జెన్జీ కానివ్వండి, జెన్ ఆల్ఫా కానివ్వండి, మీ అందరి కోసము ఈ బంగారం గురించి నేను ఎక్కువగా రికమెండ్ ఎందుకు చేస్తానంటే, 24 క్యారెట్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ కొనప్పుడు 22 క్యారెట్ గోల్డ్ కూడా కాస్తంత ఇంప్యూరిటీ ఉంటుంది. అంటే అందులో సిల్వర్ అండ్ కాపర్ మిక్స్ అయి ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. సో మీరు కొన్న తర్వాత మీరు 22 క్యారెట్ గోల్డ్ది ఒక నగ కొనండి, రెండోది 18 క్యారెట్ గోల్డ్ కూడా కొనండి. అందులో అబ్సల్యూట్లీ డిఫరెన్స్ మీరు చెప్పలేరు, మిక్స్ చేసిన తర్వాత ఎవరు చెప్పలేరు. సో కాబట్టి 18 క్యారెట్ గోల్డ్కి ఎక్కువగా డిమాండ్ ఉండబోతుంది రాబోయే సంవత్సరాల్లో. సో లెట్ మీ టెల్ యూ ద ప్రైస్. 9,806 నిన్న, ఇవాళ కూడా 9,807 ఉందయింది. అండ్ ముగ్గురు కూడా 3 క్యారెటేజ్ కూడా రూపాయితో పెరిగాయి. నౌ ద బెస్ట్ పార్ట్ కమ్స్ నౌ. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ చార్ట్లో అసలు ఏం జరిగింది అంటే, శిరీష, మనం ఇందులో నుంచి మనం ప్రతిసారి బంగారంలో చూసుకున్నప్పుడల్లా చిన్న వాల్యూమ్ బార్స్ వచ్చేటి, లేదంటే మహా అంటే ఫస్ట్ 5 నిమిషాలకి 1 బార్ వచ్చేదండి. అంటే పెద్ద బార్ ఒకటి వచ్చేది.
కానీ నిన్న రాత్రి చూసారా ఎంత పెద్ద పెద్ద బార్లు వచ్చాయో. నిన్న మీరు చూసుకుంటే ఇక్కడ ఒక్క సెల్లింగ్ బార్ తర్వాత 11th డిసెంబర్ రోజున ఇక్కడ మీకు ప్రతి 5 నిమిషాలకి కొంటూనే ఉన్నారు, పెద్ద పెద్ద బార్స్ వచ్చాయి. అంటే దానికి అర్థం ఏంటి, బంగారం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది తెలుసా? రాబోయే 2 సంవత్సరాలు లేదా సంవత్సరం లోపలే పెద్ద పెద్ద అనలిస్టులు అంటున్నారు 1,53,000 మీకు చూస్తారు అని. సో ఇక్కడ బంగారం నేను అనుకుంటాను ఇట్ ఇస్ క్రియేటివ్గా గ్రౌండ్ అనమాట, ఒక గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేసుకుంటుంది. సో దానికోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏమో మరి. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నది 11th రోజు నుంచి చూసుకుంటే నెక్స్ట్ డే మనకి పెరగడం మొదలుపెట్టిందండి. 11th రోజు మనకు కంప్లీట్గా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. అండ్ రైట్ నౌ గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అట్ హిస్టారికల్ హై 1,32,600. కొత్త హై వచ్చేసింది ఇవాళ. చూడండి మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా చూద్దాము ఏం రేట్ నడుస్తుందండి ఇక్కడ. సో లుక్ అట్ దిస్ ప్రైస్ 1,32,681 ప్లస్ బై 200 రూపీస్. అండ్ ఎస్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాము 1,31,540, 1,32,251, 1,33,995. అండ్ దీని తర్వాత సపోర్ట్ లెవెల్స్ వస్తుందో రాదో తెలీదు, బట్ తెలుసుకోవడం బెటర్. 1,29,085, 1,27,341, 1,26,630 లెవెల్స్ మధ్యలో ఒక విషయం గమనించారా? ప్రతి లెవెల్కి మధ్యలో ఇప్పుడు 2,000 రూపాయలు గ్యాప్ వచ్చింది శిరీష. ఇంతకుముందు గోల్డ్లో మూవ్మెంట్ లేనప్పుడు 1,000 రూపాయలు ఉంటేనే మహా, ఇప్పుడు 2,000 రూపాయలు ఉందండి ప్రతి గ్యాప్ మధ్యలో. ఇక్కడ రెసిస్టెన్స్లో మాత్రం 1,000 రూపాయలు ఉంది, సపోర్ట్లో మాత్రం 2,000 ఉంది. ఏం జరగబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. 5 to 9 ముహూర్త సమయం. డెఫినెట్గా సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష.